ముకుంద జ్యువెలరీ బ్లాక్ బస్టర్ చైన్ మేళ ఫ్లాట్ 5.99% మాత్రమే. మీరు బంగారం వెండిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వార్త మీకోసమే. సోమవారం జూన్ 1న బంగారం వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచ మార్కెట్ పోకడలు డాలర్తో పోలిస్తే రూపాయి స్థానం, దేశీయ డిమాండ్ అన్నీ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. తాజాగా తులం బంగారం ధరపై భారీగా తగ్గింది. ఏకంగా 820 రూపాయల వరకు దిగొచ్చింది. వెండైతే కాస్త పెరిగింది. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కూడా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ ప్రకారం 24 క్యారెట్ల బంగారం ధర 820 తగ్గి 1,56,220 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర 750 రూపాయలు తగ్గి 1,43,200, 18 క్యారెట్ల బంగారం ధర 610 రూపాయలు తగ్గి 1,17,170కి చేరింది. వెండి కిలోకు 2,80,000 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండిని ఆభరణాలతోనే కాకుండా అనేక పరిశ్రమల్లో కూడా ఉపయోగిస్తారు. అందువల్ల పారిశ్రామిక రంగంలో వెండికి మరింత డిమాండ్ పెరుగుతోంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడిదారుల డిమాండ్ కారణంగా రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,56,220గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,43,200 వద్ద కొనసాగుతోంది. వెండి ధర విషయానికి వస్తే ఇతర ప్రాంతాల కంటే హైదరాబాద్, చెన్నై, కేరళలో కిలో వెండి ధర 2,90,000 వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణకు సంబంధించిన పరిణామాలు, ఇటీవలి ద్రవ్యోల్బణ గణాంకాల నేపథ్యంలో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాల కారణంగా బంగారం, వెండి ధరల్లో ప్రభావం ఏర్పడుతోందని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ కమోడిటీ రీసెర్చ్ హెడ్ హరీష్ వి తెలిపారు. దేశీయ మార్కెట్లో పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ అంచనాల కారణంగా ఈ విలువైన లోహాల ధరల మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు.